హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోకల్ పోరగాళ్ళు. మీకు ఇక్కడ మీకు పుండు కనబడచ్చు. మొన్ననైతే నేనైతే మామిడికాయలు అయితే దొంగతనంగా తిన్నా, జిటిదలు కావచ్చు, అందుకే పుండ్లు అయినాయి. కనబడుతుందా? ఇగో వెనకాల అయితే వీడియో జరుగుతుంది. ఇగో మనకైతే అంత వేసిళ్ళు. దట్ ఈస్ ఇది దట్ ఈస్ మన అడ్డా కనబడుతుంది. ఇక నందు గిడ హాయ్ చెప్పరా. అగో నందిగాడు అయితే ఫోటో దిగుతాడు. దోస్తులు ఎట్లున్నారు? మేమైతే కొంచెం కొంచెం ఓకే. మొత్తం గీన వాళ్ళనే మీకు చెప్పే ఉంటాడు. గిడి పుండ్లు అయినాయని చెప్పిన దొంగతనంగా ఒక ఇంటికి పోయిండు. ఇంటికాడ మామిడి చెట్టు ఉన్నది. సో కోసుకున్నాడు, వచ్చిండు. చేస్తానకు చెప్తే ఏడా మొత్తం మింగి తిట్టడం అని చెప్పి ఒకటే తిన్నాడు. ఇట్లా పుండ్లు అయినాయి, ఇట్లా పుండ్లు అయితే. సో జాగ్రత్త, మీరు తినేటప్పుడు అయితే జీడి ఉంటుంది, కొంచెం చూసుకోండి. కొంచెం కేవలం ఇట్లా పెడుతున్నా తలగా కాబట్టి మరీ తగ్గాలని నా వల్ల కాదు. ఓకే, మరి ఇంతవరకు చెప్తే సోది అనిపిస్తుంది. కానీ ఇగో మేమైతే ఇగో షార్ట్స్ తీయనీకైతే బయలుదేరినాం. ఇంకా బయలుదేరుడు వచ్చినాం అడ్డకాడికి అయితే. ఇగో అడ్డ మాది ఇంకా ఎంత బాగుంది తెలుసు. ఇక్కడ గ్రీన్ బ్యూటిఫుల్. ఇగోండి ఎండాకాలం లెక్క ఏం లేదు. ఇగో ఇదంతా గ్రీనరీ. అన్నమాట చూపెడరా గారిది. అగో వరి. ఇగో వరి ఇదంతా కనబడుతుంది. చెప్పు చూసుకుంటా. అగో ఇగో ఫ్రెండ్స్, మీకు అక్కడైతే పూలు కనబడుతున్నాయి కదా చెట్టు మీద. ఆ పూలు వచ్చేసి అయితే మనం చూడండి, ఆ పూలు వచ్చేసి అయితే మనం అక్కడికి పోయినాక చెప్తా రండి. ఇగో ఈ చెట్టుకి అయితే పూలు పూసినాయి కదా. ఈ పూలను అయితే హోలీ అప్పుడైతే మంచిగా ఎండబెట్టి, ఆ పూలు కోసి ఎండబెట్టి మంచిగా దంచి నానబెట్టి మొత్తం తీస్తే దాంట్లో నుంచి కర్ర వెళ్తుంది కలరు. ఆ కలర్ అయితే ఒక్కసారి అయితే మనిషి మీద అయితే కొట్టినాం అనుకోండి, కథం ఇక ఆ కలర్ ఇంకా పోను కూడా పోదు. అంటే గట్టిగా దోమంగా పోతుంది. అన్నయ్య అయితే నన్ను పిలుస్తాను ఎందుకో చిన్న షాట్ కోసం. పోయేద్దాం దాన్ని. ఇక ఊరికి రమ్మన్నాడు, ఊరికి పోతానా నేను, ఊరికి పోతానా. దోస్తులు షార్ట్ వీడియో తీయడానికి అయితే వచ్చినామని చెప్పిండు కదా లొంబగాడు. తీరా వచ్చినాక ఇట్లా టేగుల మీద టేగులు వేసుకుంటాడు. కెమెరా కూడా ఫుల్ హీట్ ఎక్కింది. 27 టేగులు అయినాయి. ఇంకా చిన్న డైలాగ్ చెప్తలేడు. ఆ డైలాగ్ ఏం చెప్తాడు రేపు? ఆ డైలాగ్ కూడా కాదు దోస్తులు, కంటెంట్ ఏంటిది నందుగానికి. అబ్బో నేను చెప్పేది లీక్ అయింది కానీ ఇవే తగ్గించుకుంటే మంచిది. చెప్పేస్తా పాటు బొంగిడు చెప్పాడు. కానీ నందుగా లవర్ బాయ్, వాడికి లవర్ కావాలంటే ఎట్లా రిక్వెస్ట్ చేసుకుంటాడు. నువ్వంటే లవర్ బాయ్ రా, ప్లీజ్ మచ్చా నాకు అమ్మాయి సెట్ చేయరా, లేకపోతే నెంబర్ ఇవ్వచ్చు కారా, ప్లీజ్ రా మచ్చా నాకు ఒక్కది పడతాను లేరా నా మొహానికి, కనీసం 10 మంది అమ్మాయిలు పడతారు, ఒక్కదాని సెట్ చేయరా, 9 మంది నీకేరా. అదే డైలాగ్ మాట్లాడాలి కదా న్యాచురల్ గా. ఆ డైలాగ్ చెప్పురా అంటే మనోడు ఒకసారి చెప్పురా. నువ్వు చెప్పుగా చెప్పు. సిగ్గు లేకుండా అవుతాను వల్ల ఏం సీన్ కనపడుతుందండి అలా సిగ్గు లేకుండా. మీ బతుకులు చెప్పు, ఇటు చెప్పు, తెలికలు చెప్పు చెప్పు. ఒక అమ్మాయిని సెట్ చేయరాదురా, లేకుంటే ఒక అమ్మాయి నెంబర్ అనిరా, ప్లీజ్ రా రే, ప్లీజ్ రా, ఎంతైనా నువ్వు అందగానివిరా, నన్ను చూడు, నా మోరకైతే నన్ను నా గురించి చదువుతాడు. నీ వల్ల ఇద్దరా నువ్వు చూసుకుంటావు రా, రిక్వెస్ట్ వస్తలేదు. మీరు ఆటగాడు అవతలేడు కదా చూడు. సంత దొరికిందిగా సడన్ మీ ఆట అండిగా, సంత దొరికిందిగా సడన్ మీ ఆట అండిగా. ఓకే, మరి స్టార్ట్ చేద్దాం. మళ్ళీ కలుద్దాం. ఏంది సందర్శ కూతాండా? నువ్వు చేసింది ఎన్ని టేకులు తీసుకున్నావు మరి? అట్లున్నది. ఒకళ్ళు వేసుకుంటాను, నన్ను సుక్కలు చూపిస్తా. తాళం కప్పలో కప్ప కనబడదు, తాళం చెవులో చెవులు కనబడాయి. నిజంగానే ఈ రెండు ఉన్నాయంటవారా? ఈ కప్ప చెవులు ఉన్నాయంటవా? అట్లా చెప్పొచ్చు కారా, ఎందుకు దుబ్బుతాను. నిజంగానే ఆ కప్ప చెవులు ఉన్నాయంటవారా? ఇప్పుడు చెప్పు, నువ్వు చెప్పు. నందుగా తాళం కప్పలో కప్ప కనబడది, తాళం చెవిలో చెవులు కనబడాయి. పోయింది. ఆ కప్ప చెవులు అసలు ఉన్నాయారా? ఎందుకు ఉంటే కోతావు కప్పల్ని? చెప్పు. నా కంటికి నాకు సిగ్గుండా ఏమన్నా సిగ్గు కూడా లేదా? దూపు అవుతా తెల్లగా కూడా బుద్ధి అవుతుంది. నాకు అమ్మ పట్టుకోపోతుంది బాధ అవుతుంది. ఇంతసేపు
అయితే మాయ కానీ ఏ నన్ను కొట్టడానికి తోడ దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి గ్లామర్ దెబ్బ తింటాను ముఖం మీద కొట్ట నా గ్లామర్ దెబ్బ తింటాను చెప్పురా చెప్పు చెప్తావు గ్లామర్ దెబ్బ తింటాడే ముఖం మీద కొడతాడు ఎందుకు కొరుతానవురా ఇల్లు ఏందిరా తాళం కప్పల కప్ప కనబడదు తాళం చెవిలా చెవులు కనబడదు చెవి ఓకే తాళం కప్పల కప్ప కనబడేది తాళం చెవిలా చెవులు కనబడేది చెవి కలపమాడ తెలుగు సార్ పట్టుకొచ్చి కలపమాడ తెలుగు సార్ పట్టుకొచ్చి తాళం కప్పల కప్ప కనబడేది కప్పుల కాదు కప్ప జై జై కప్పల తాళం కప్పల మరి తాళం కప్పల ఇక వద్దావరా నీకు దండం దోస్తులు విన్నరా ఎన్ని టేకులు తీసుకుంటాను ఇంకెన్నిసార్లు చెప్పాలి నేను కొత్తనా తాళం కప్ప కూడా రాదా తాళం కప్పు ఏడు వేరే దేశాల్లో పుట్టిండు ఆయన కొత్తగా చెప్ప కప్ప చెవి ఇంటలే వేడా ఇన్లే ఏదో కొత్త కొత్త వర్డ్స్ లెక్క చెప్తావేంద్ర లొంబ ఈ కథలు అందుకంటే ఫుడ్ సీరియస్ అవుతాడు ఎందుకంటే ఒక 2 సీన్ల కోసం గంటం బాగు చేసిండు ఇక అర్థం చేసుకోండి అన్ని టేకులు తీసుకుంటాడు అది నీకే కామెంట్లు వస్తాయి కారం వల్ల అబ్బా లొమ్మగాడు సూపర్ యాక్టింగ్ షూట్ తెలుస్తుంది అని దెబ్బే అంటారు దోస్తులు మొత్తానికైతే అట్టిట్లా కష్టపడి వీడియో అయితే కంప్లీట్ అయింది మీకు విషయం చెప్పాలి అర్ధ గంటల షూట్ కంప్లీట్ చేసుకుందాంరా మంచిగా చెప్పుకుందాం డైలీ వ్లాగ్స్ వచ్చేస్తాయి అనుకున్నాం పోరడికి వచ్చిన కథలు పడ్డాడు కాదు దోస్తులు అర్ధ గంట అన్నది 2 గంటలు చేసిండు అది కూడా ఎన్నో షాట్లు కాదు 2 షాట్లకు ఒక డైలాగ్ దగ్గర 45-46 డైలాగులు తీసుకున్నాడు ఈ పోరడు మాత్రం ఆగాం చేస్తాడు మమ్మల్ని మా బావుడు చదువుతాండి ఇక వెళ్దామనేసి చూడండి సూర్యాస్తమం అవుతుంది ఇక వాడిని ఇక్కడ నుంచి అయితే మనకు డైలీ వ్లాగ్స్ అయితే వచ్చేస్తాయి ఇక ఇంట్రోలో అయితే బ్రేక్ వచ్చింది కానీ ఇప్పుడు బ్రేకులు ఉన్నాయి బ్రేకులు లేని బుడ్డ ఒక్క వాడి దొబ్బుతాం ఇక వరుసగా వచ్చేస్తే మన డైలీ వ్లాగ్స్ చెప్పు ఓకే మరి ఈ వీడియో అయితే సమాప్తం ఇక మీకు నచ్చినట్టయితే ఇగో లైక్ చేయండి ఇగో షేర్ ఏం నచ్చినట్టయితే ఈ వీడియో మీకు నచ్చినట్టు ఓకే ఇగో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే చెప్పు ఇగో చెప్పురా చెప్పు ఇది ఇలాంటి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇలాంతా ఇస్తే చెప్తాను నేను ఒక్క డైలాగ్ ని ఒక్కటే టేక్ ఒక్కటే టేక్ ఇంకొక టేక్ కి అసలు నేను అసలు అవకాశం కూడా ఇవ్వలే ఒక్కటే టేక్ లో చెప్పేసిన ఇక బాయ్ మరి బండి తీస్తా పోయి సో ఫ్రెండ్స్ ఇది మా వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లోకల్ పోరగాళ్ళు కింద బెల్ ఐకాన్ గట్టిగా కొట్టండి ఇక్కడ నుంచి డైలీ వ్లాగ్స్ డైలీ వచ్చేస్తాయి నా కామెంట్